ఒక మంచి కథ. గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగా నదినే అడిగాడంట, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు, వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ తల్లి, నాయనా, నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను, అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నానని బదిలించిందంట. వెంటనే, అయ్యో, అన్నీ పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రాల్లోనే కలిపేస్తే సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రున్నే అడిగాడు, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు బదులిస్తూ, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాల్లోకి పంపిస్తున్నానని అన్నాడు. అరే, ఎంతో తేలిగ్గా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ, ఓ మేఘమలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారానని అడక్క, అవి పక్కపక్క నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడు మీ మీదే కురిపిస్తున్నాం వర్ష రూపేణా అని బదులివ్వక, ఓహో, ఆ పాపాలన్నీ మా మీదే పడి లేదా తాగుతూ మనమే అనుభవిస్తున్నామన్నమాట. కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడతడు. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానం ఆచరించిన మోక్షం కలుగునని తీర్థ స్నానముకై పరుగులెత్తాడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం ఆచరించని వారికి మోక్షం ఎటులా కలుగును? కర్మ కర్మాన నాశతి అనగా అజ్ఞాన కర్మ జ్ఞానమితిలమైన కర్మతోనే నశిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.